మీరు అన్నట్టుగా ఇంతకుముందు గురుకులాల్లో బీఆర్ఎస్ పార్టీ చేపిస్తా ఉందన్నట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పైన ఒక అలిగేషన్ ఇస్తా ఉన్నారు. ఒకటండి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏ రకంగా పనిచేసిర్రు అనేది మీరు వచ్చి కొత్తగా ఈరోజు చెప్పాల్సిన అవసరం లేదు. గురుకులాల్లో ప్రతి బిడ్డను అడిగినా చెప్తుంది, బిడ్డల తల్లిదండ్రులను అడిగినా చెప్తారు. ఈరోజు ఎవరెస్ట్ శిఖరం ఎక్కే స్థాయికి గురుకులాల్లో ఉన్న విద్యార్థులు, ఈవెన్ అనేక సాఫ్ట్వేర్ కంపెనీల సైడు లేదు పెద్ద పెద్ద ఉద్యోగాల వైపు గురుకులాల్లో చదివిన పిల్లలు ఎదిగిర్రా అంటే దాంట్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి పాత్ర ఎంత ఉందో కొత్తగా మీరు ఈరోజు ఏదో ఒక డైవర్ట్ చేయాలి, ఏదో ఒక మాట అనాలి, ఏదో ఒక రకంగా ప్రజలని తప్పుదారి పట్టించాలి, ఏదో రకంగా విద్యార్థులని తప్పుదారి పట్టించాలి అనే విధంగా మీరు చేసే వ్యాఖ్యలు అనేవి మిమ్మల్ని, మీ కుంచిత బుద్ధిని, మీ మనస్తత్వాన్ని, మీ పరిపాలనను బయటపెట్టే విధంగా ఉన్నాయి తప్ప మీరు ఇలా ఎన్ని మాట్లాడినా మాటలు కాదు కావాల్సింది. ప్రజలకు కావాల్సింది చేతలు. పనిచేసి చూపించండి. మీరు అద్భుతంగా పనిచేసి మిమ్మల్ని నమ్ముతారు కదా. ఇప్పుడు మేము 10 ఏళ్ల పాటు పనిచేసినాం, మీరు ఒక మార్పు అన్నారు, మిమ్మల్ని నమ్మిర్రు. ఇంకా నమ్మాలి అనుకుంటే మీరు అద్భుతంగా పనిచేయండి, మీరు మంచిగా పనిచేయండి అని మేము చెప్తున్నాం. అద్భుతంగా పనిచేశారు కాబట్టి విజయోత్సవాలు అని చెప్తా ఉన్నారు. ప్రజాపాలనలో ప్రజా ఉద్యోగోత్సవాలు, దీని ఎట్లా? ఒకటండి, ఇప్పుడు ఒక సంవత్సర కాలంలో విజయోత్సవాలు చేసుకోవాలంటే బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాల పాటు విజయోత్సవాలు చేసుకోవచ్చు, కానీ 10 సార్లు చేసుకోవచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది? 10 సంవత్సరాల తర్వాత బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అస్తిత్వ విజయోత్సవాలను చేసుకుంది. అంటే తెలంగాణ ఏ దిశ నుంచి ఏ దిశకు పరిగెడుతుంది, లేదు గౌరవం ఎలా దక్కింది, ఏ రకంగా మార్పు వచ్చింది, పరిపాలనలో స్వపరిపాలన దిశగా ఎలా అడుగులు పెట్టిందని చెప్పేసి చేసుకున్నాం. అది 10 సంవత్సరాలు గడిచినాయి కాబట్టి చేసుకున్నాం, ప్రభుత్వానికి కాదు. తెలంగాణ వచ్చిన సందర్భంగా మన స్వంత పాలనకు 10 సంవత్సరాలు గడిచినాయి కాబట్టి చేసుకున్నాం. కానీ మీరు ఒక సంవత్సరం తిరగక ముందుకే ఏ పేరుతోటి విజయోత్సవాలు చేసుకుంటారు? ఈ విజయోత్సవాలు చేసుకున్న నాయకులు ఒక్కసారి గ్రామాల్లోకి రండి, ఒక్కసారి ప్రజల మధ్యలోకి రండి. వాళ్ళు మెచ్చితే మీరు విజయోత్సవాలు చేసుకోండి. వాళ్ళు మెచ్చని, ప్రజలు మెచ్చని విజయోత్సవాలు ఎవరి కోసం? నాయకుల కోసమా, మీకోసమా, మీ అధికారం కోసమా? కాబట్టి ఇది విజయోత్సవాలు అనట్లేదు. ప్రజలు ఫస్ట్ వీళ్ళని ఒకటే కోరుతున్నారు, మాకు మంచి చేయండి, మాకు మంచి చేస్తాను వచ్చిర్రు కాబట్టి మాకు మంచి చేసిన తర్వాత మీరు మాట్లాడండి అంటున్నారు. ప్రజలలోకి వెళ్దాం రండి, మీరు మంచి చేయాలనే మీరు కోరుకుంటున్నాం, మంచి చేయండి. తెలంగాణ తల్లి ఫైనల్ యొక్క తెలంగాణ తల్లి విగ్రహ మార్పు కేసీఆర్ పైన కుట్రతో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలని అనుకుంటున్నాం. ఖచ్చితంగా ఎందుకంటే ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొదటగా మీరు చేయాల్సింది ఏంది? ప్రజలకి ఏం హామీలు ఇచ్చాము, ఏం చేద్దాం అనుకుంటున్నాము, అది కదా చేయాల్సింది. కానీ మీరు మొదటగా ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మొదటగా చేసిన పని ఏముంది? టీఎస్ని, టీజీని, లేదు తెలంగాణ గుర్తుని మార్చడము, రాజముద్రను మార్చడము, కళాతోరణాన్ని మారుస్తాము, ఇది మారుస్తాము, కేసీఆర్ని తిట్టడము, కేసీఆర్ అలా ఆనవాళ్ళు చెడగొడతాం. మీద ప్రజలకు అవసరమైన హామీలను నెరవేర్చే దిశగా ఇంటింటికి హామీలు నెరవేరినాయా లేదా, అది మీరు చేయాల్సిన పని. అది మీరు చెయ్యలేదు, మీరు చెయ్యరు, అది మీకు చేత కాదు. మీకు చేతనైనా కొన్నే కేసీఆర్ గారిని తిట్టాలి, కేసీఆర్ గారి ఆనవాళ్ళు చెరిపేయాలి, చరిత్రను మార్చి రాయాలి, లేదు ఇలా తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి అవమానించాలి, ఇటువంటివి చేయదలుచుకున్నారు. దీన్ని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో సహించరు.